Hi everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another cooking vlog. ఈ వీడియోలో నేను మీకు జొన్న రొట్టెని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే మనకు దాంతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి జొన్న రొట్టెని ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనము వాటర్ తీసుకోవాలన్నమాట. మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో మనము ఈక్వల్ క్వాంటిటీతో పిండి కూడా తీసుకోవాలి, జొన్న పిండి. సో దాన్ని ఇట్లా మనం వుడెన్ స్పాచ్లాతో ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట. సో ఈ జోవార్ వల్ల మనము ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో జోవార్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆటా రీప్లేస్మెంట్ ఆఫ్ నార్మల్ ఆటా. ఇట్ ఈజ్ గ్లూటెన్ ఫ్రీ అండ్ మనం ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. అది నేను మీకు ఇప్పుడు చూపించాను. ఇంకా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్లస్ ఇంకా ఇందులో న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ప్రోటీన్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, వైటమిన్ బి అండ్ సి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐరన్, వైటమిన్ బి అండ్ సి ఇవన్నీ వచ్చేసి మనకి ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది వెయిట్ లాస్ కోసమే కాదు, అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఇంకోటి డైటరీ ఫైబర్ ఇందులో ఉంటుంది కాబట్టి మనకి అపటైట్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనకి ఇది తిన్న తర్వాత త్వరగా ఆకలి వేయదు. సో మనము వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న టైంలో, వెయిట్ మేనేజ్ చేసుకోవాలి అనుకున్న టైంలో కూడా మనము దీన్ని తీసుకున్నామంటే ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది తినటం వల్ల. సో మీరైతే చూసారు కదా దీని బెనిఫిట్స్ ఏంటో. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం దీన్ని ఇంకా కలుపుకోవాలన్నమాట. ఇది హాట్గా ఉన్నప్పుడే మనము కలుపుకోవాలి. మీకు కాలుతుంది అనిపిస్తే మీరు ఏదైనా క్లాత్ పెట్టి ఒత్తుకోవచ్చు, లేదంటే ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ ఇట్లా తడుపుకుంటూ చేతిని మనము చేసుకోవాలి. మనం ఇలా చేసుకుంటేనే మనకు రోటీస్ విరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇట్లా చేసుకొని బాల్స్ చేసుకోవటమే. ఇట్లా బాల్స్ చేసుకున్న తర్వాత మనము జోవార్ ఫ్లోర్ని కొద్ది కొద్దిగా ఇట్లా చల్లుకుంటూ మనము ఇట్లా కొంచెం చేసుకున్న తర్వాత ఇంకా చపాతీ కర్రతో మనం తక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ దీన్ని ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చపాతీలు ఒత్తినట్టు ఒత్తితే ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మనము కొద్ది కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తూ దీన్ని రౌండ్గా తిప్పుకుంటూ మనము ఒత్తుకోవాలి. సో మనం ఎంతగా చేశాను కూడా ఇక్కడ ఇట్లా చుట్టూ ఇట్లా వచ్చాయి కదా క్రాక్స్ లాగా. సో మీరు అది నచ్చదు అనుకుంటే ఏదైనా లిడ్, రౌండ్ లిడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి మీరు కట్ చేసుకోవచ్చు. బట్ చూడండి ఇంత చక్కగా పల్చగా మనకు ఇది ఈజీగా చేసుకోవచ్చు. అంటే చాలామంది హైరాణ పడిపోతూ ఉంటారు కదా, దాన్ని చేతితో చేయాలి, ఎలా చేయాలి, చాలా మందంగా వస్తాయి, కాలుతాయో కాలవో ఇట్లా అన్నీ ఉంటుంది కదా. సో ఇలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మనము ఇది కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పైన పైన కాలుతుంది, లోపల పిండి పిండిగానే ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండేందుకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. సో వాటర్ని ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం దీన్ని కాల్చుకోవాలన్నమాట. సో మీకు డైరెక్ట్గా ఇట్లా వాటర్ ఇట్లా చేత్తో వేయడం ఇబ్బంది అనిపిస్తే మీరు ఏదైనా డ్యామ్ క్లాత్ తీసుకొని దాంతో ఇట్లా పైన తడుపుకుంటూ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఎలా కుక్ అయింది అని మీరు అడగచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఎలా కుక్ అయింది అని మనకు తెలుసుకోవచ్చు అంటే, మనము కాల్చినప్పుడు పైన అంతా బ్లాక్ డాట్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఏంటంటే పొంగుతుందన్నమాట, పొంగడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అది పొంగినప్పుడు ఇది కుక్ అవుతుంది అని అర్థం అన్నమాట. సో మనము రెండు వైపులా కాల్చుకొని బ్లాక్ డాట్స్ అక్కడక్కడ వస్తాయి కదా, అప్పుడు మనము దీన్ని తీసేసుకోవచ్చు.
ఇది దీని బెనిఫిట్స్ అండ్ ఇది చేసుకునే ప్రాసెస్ అంతా చూసారు కదా. చేసుకోవడం ఈజీ అండ్ అలాగే ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ జొన్న రొట్టె వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే పిల్లలకి కూడా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఇలాంటివి మనము పిల్లలకి అలవాటు చేయటము చిన్నప్పటి నుండే వాళ్ళ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీ ప్రీషియస్ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటానని మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.